ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చ్ 21వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 21వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. ఏ పని అనుకున్నా కూడా ఆ పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో ఆలోచనాత్మక నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అంటే మీకు ఆ పని ఎట్లా ముగుస్తుంది, ఎట్లా ప్రారంభించాలి అనే దాని మీద ఒక అవగాహనతో మీరు పనులను అయితే ప్రారంభించడం జరుగుతుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కటి అవగాహనను ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా కూడా అంటే డబ్బు పరంగా కూడా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలను అయితే పాటించగలుగుతారు. సమయానికల్లా మీ ఏదైతే వృత్తులను చేస్తున్నారో, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందండి. అయితే గతంలో ఇబ్బంది పడిన వ్యవహారాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అంటే పలానా దానివల్ల ఇబ్బంది పడ్డాము, పలానా విషయంలో మేము ఇబ్బంది పడ్డాము అనే అవగాహన మీకు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలతో మీరు ప్రతిదాన్ని బేరీజు వేసుకుని ఇక రానున్న రోజుల్లో అటువంటి విషయాలు జరగకుండా, అటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అటువంటివి జరగకుండా జాగ్రత్తలను తీసుకోగలుగుతారండి. దానికోసం ఈరోజు మీరు గట్టి నిర్ణయాలను తీసుకోవటం, పెద్దల సమక్షంలో ఆలోచనలు చేయటం, చర్చలు చేయటం కూడా ఈరోజు మానసికంగా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో, అంటే మీ యొక్క చర్మ సంబంధితమైన లేదా కంటి సంబంధితమైన లేదా దగ్గు, జలుబులు ఇటువంటి ఫ్లూ సంబంధితమైన వ్యాధులతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా వాటి కోసం మీరు ఏదైతే జాగ్రత్తలను తీసుకోవాలనుకుంటున్నారో వాటిని తీసుకొని మీ రోజువారీ కార్యక్రమాలను చక్కగా యథావిధిగా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళి పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాలకు అన్నిటికీ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం రావటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయాన్ని కూడా అందరి సమక్షంలో తీసుకోవటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మానసికంగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీల విషయంలో కూడా ఈరోజు మీరు చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకుని ముందుకు ప్రతి పనిని తీసుకుని వెళ్ళగలుగుతారండి. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారు. ఎవరైనా నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కలిసి గడిపే అవకాశం కూడా ఈరోజు మీకు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు కాసింత జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాలను కొనసాగించగలుగుతారు. ఎవరైనా వ్యక్తులు మీరంటే పడని వారు ఉన్నప్పటికీ, లేదా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పటికీ, అటువంటి వారి విషయంలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే వారితో కలిపి అనవసరమైన చర్చలకు దిగటం కానీ, లేదా మీకు అవసరం లేని విషయాలలో వారు మీ పేరు ఎత్తడం వల్ల మీకు కోపానికి గురి అవ్వటం కానీ ఇట్లాంటివి లేకుండా అక్కడి నుంచి మీరు మీ జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే గడపగలుగుతారండి. అంటే అట్లాంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనప్పుడు మీరు తెలివితేటలతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, లేదా అక్కడ నుంచి తప్పుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ మీ పనులను ముందుకు తీసుకువెళ్ళటం వల్ల కానీ ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడుపుకోగలుగుతారండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చక్కగా మీ యొక్క ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఈరోజు మీరు అసలు అనవసరమైన ఖర్చుల జోలికి
జోలికే పోకుండా ఉంటారు. లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది, అంటే ధనలాభం అన్ని విధాలుగాను కూడా వస్తూ ఉంటుందండి. ప్రతి పనిని కూడా మీరు చక్కగా వచ్చే అవకాశాన్ని అన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అది కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని దారులు చక్కగా మీకు ఏర్పడటం, ప్రతి ఒక్కరితోనూ మంచిగా మెలగటం, మీ యొక్క మాట తీరు వలన, మీ యొక్క ప్రవర్తన వలన అందరి మనసులను గెలుచుకోవటం కూడా మీ విజయానికి చక్కటి దారిని అయితే వేస్తుందండి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కగా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి అన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీరు మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపులను, ప్రశంసలను పొందగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ తోటి ఉద్యోగస్తులతో కలిపి స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. కాసింత ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు విజయవంతంగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పెట్టుబడులను పెట్టుకుంటూ చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా ముందుకు నడిపిస్తూ లాభాల బాటతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు ఏదైతే స్థానాన్ని దక్కించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న వ్యాపారస్తుల విషయాన్ని పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీ సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క సలహాలు, సంప్రదింపులతో చక్కటి ఆలోచనలతో మీ రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారండి. కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొని మానసికంగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంతవరకు మీరు పనిచేసే కార్యాలయంలో పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారు. భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వామితో కలిసి తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారు మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ఏవైనా చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే, చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొత్త నిర్ణయాలతో మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళి ప్రజాక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను అయితే అమలుపరచగలుగుతారు. వాటితో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు మీకు తెలియడం కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.